నెబుకద్నెజరు అనే రాజు బంగారంతో 90 అడుగుల పొడవు 9 అడుగుల వెడల్పు కలిగిన ఒక విగ్రహాన్ని తయారు చేపించాడు. ఆయన ఒక కట్టడి చేశాడు. ఎప్పుడైతే సంగీత వాద్యాలు, పిల్లన గ్రోవి, వీణ, ఇంకా రకరకాల మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అవి ప్లే చేసినప్పుడు ప్రజలందరూ ఏం చేయాలంటే ఆ బంగారపు విగ్రహం వద్ద తల వంచి నమస్కారం చేయాలి అని ఒక కట్టడ చేశాడు. అయితే ప్రియులారా, ఆ బాబిలోనియా దేశంలో ఉన్న యూదులు కొంతమంది అది విగ్రహారాధనగా గుర్తించి మరి దేవుని తప్ప వేరే వాళ్ళకి వంగి నమస్కారం చేయకూడదు కాబట్టి వాళ్ళు రాజు ఆజ్ఞను ధిక్కరించారు. అయితే వారిలో ప్రముఖులు ఎవరంటే దానియేలుకున్న 3 మిత్రులు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అని ఈ 3 ఏం చేశారంటే చాలా క్లియర్గా చెప్పేశారు, క్రిస్టల్ క్లియర్గా, మేము ఆ బంగారపు విగ్రహం ముందు దండం పెట్టము అని మరి చాలా స్పష్టంగా చెప్పేశారు. ఈ న్యూస్ రాజుగారికి చేరినాయి. నెబుకద్నెజరు రాజు మండిపడిపోయి ఆ 3 పిలిపించి ఆ షడ్రకు, మేషకు, అబేద్నెగోతో ఇలా అన్నాడు, ఓ యువకులారా, మీరు గనక ఈ యొక్క ఎత్తైన బంగారపు విగ్రహం ముందు ఆ సంగీత వాయిద్యాలు వాయించినప్పుడు మీరు దండం పెట్టకపోతే, మీ శిరస్సు వంచకపోతే మిమ్మల్ని గనగనా మండే అగ్నిగుండంలో పడేస్తాను, కాల్చేస్తానని బెదిరించాను. అప్పుడు ఈ 3 యువకులు ఏమన్నారంటే, రాజుగారండి, మేము ఆరాధించే దేవుడు మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా, మేము చచ్చిపోయినా సరే, మా దేవుడు మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా మేము మాత్రం మీరు చేసిన బంగారపు విగ్రహం ముందు నమస్కారం ఎట్టి పరిస్థితుల్లో చెయ్యము అంతే అన్నారు. రాజు ఇంకా మండిపోయి అగ్నిగుండాన్ని 7 రెట్లు ఇంకా బాగా కాల్చి 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 ఈ 3 యువకుల్ని ఆ గనగన మండే అగ్నిగుండంలో పడదోశాడు. బైబిల్లో ఏం చదువుతామంటే, ఎవరైతే ఈ 3 యువకుల్ని అగ్నిగుండానికి దగ్గరికి తీసుకెళ్లారో ఆ సెకకే ఎవరైతే ఈ యువకులను దగ్గరికి తెచ్చారో వాళ్ళు మండి చచ్చిపోయారు. ఈ యువకులకి ఏమవ్వాలా సరే, ఈ యువకులనే అగ్నిగుండంలోకి తోసేశారు. తోసేసిన కాసేపటికి రాజుగారికి అనుమానం వస్తుంది, ఏం జరుగుతుందో లోపలని. బైబిల్లో మనం ఏం చదువుతామంటే, దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో దేవదూత యావే ప్రభు పంపించిన దేవదూత అగ్నిగుండంలోకి వచ్చి అగ్నిలో ఉన్నటువంటి ఆ మంటని చల్లార్చి, ఆ మంట ప్రియులారా చల్లని గాలిలాగా వచ్చేటట్లు చేసింది. ఈ విధంగా దేవుడు 3 యువకుల్ని కాపాడాడు.